పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవేమి యుగయుగే. ఇది భగవద్గీతలో సాక్షాత్ కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఒక శ్లోకం. అంటే ఏంటంటే, ఈ ధర్మ సంస్థాపన చేయడం కోసం ఎప్పుడు అవసరమైతే అంటే ప్రతి యుగానికి నేను వస్తాను, యుగానికి జరుగుతుంది, లేతే నా అంశతో నేను పంపుతాను అనేంత అర్థం దానిలో ఉంది. అంటే వినాశకాలు పుట్టి, ఈ దుష్టులు అలా ముందుకు వెళుతున్న టైంలో వాళ్ళని అవతార పురుషుడై వచ్చి వాళ్ళ యొక్క దుశ్చర్యలను నాశనం చేసి, వాళ్ళని అంతరింపజేసి, మళ్ళా ధర్మ సంస్థాపన చేస్తాడు అని చెప్పేసి సంభవామి యుగే యుగే అంటాడు. ప్రతి యుగంలో కూడా అది జరుగుతుంది అనేది దాని అర్థం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంతకుముందు 5 ఏళ్ల పాటు 5 ఏళ్ల కాలం పాటు నిజంగా అది వినాశక ప్రపంచమే అని చెప్పాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్‌కి అది ఒక రకమైనటువంటి బ్యాడ్ పేరుగానే అందరూ అభివర్ణించాల్సిన పరిస్థితి. స్కాములు, స్కీములు ఒకటేంటి, నానా అరాచకాలు, నానా అక్రమాలు. అసలా అసలు ఎలా ఉంటుంది? అధికారం చేజిక్కిన తర్వాత ఈ రకంగా ఈ రాక్షస ప్రవృత్తి అప్పటి వాళ్ళలో ప్రబలిపోయింది. దాంతో ఏవో కొన్ని స్కీములిచ్చి కొన్ని వర్గాలని నోళ్ళు మూయించారు తప్పితే వాళ్ళకి కూడా ఎక్కడ అసలు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శూన్యమైపోయింది అభివృద్ధి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మరి ధర్మ సంస్థాపన చేయడానికి నడుం కట్టారో, ఆంధ్రప్రదేశ్‌ని కాపాడాలని కంకణం కట్టుకున్నారో తెలీదు గానీ, ఆయనంతట ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసినటువంటి యుద్ధం అంతా ఇంతా గాదు. ఎందుకంటే ఇవాళ జూన్ 4వ తారీఖు కూటమి ప్రభుత్వం అంటే ఎలక్షన్ ఫలితాలు వచ్చి 175 స్థానాలకి 164 స్థానాలు కూటమి ప్రభుత్వం కూటమి అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ వీళ్ళంతా కలిసి ఏర్పడి అంటే ఎలాగంటే ఈ దుర్మార్గం మీద సన్మార్గం చేసిన యుద్ధం, చెడు మీద మంచి చేసిన యుద్ధం. దానికి ప్రజలు అందించినటువంటి నైతిక విజయం, ప్రజలు అందించిన మద్దతు, వీటన్నిటికి కారణం విసిగి వేసారిపోయి వెనక్కి పడిపోయింది రాష్ట్రం. దానికి నిజమే ఈ చంద్రబాబు గారు చెప్పింది నిజమే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే, బీజేపీ లేదంటే ఎన్డీఏ కూటమిగా వాళ్ళు కలిసింది ఇది నిజమే. ఇవన్నీ నిజాలే. అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు ఒక్కటేంటి అసలు దానికి ఎలా చెప్పాలో కూడా తెలియని ఆ పరిస్థితి అన్నమాట. అప్పుడు పరిస్థితి. అంతలా అంత మొండిగా, అంత మూర్ఖత్వంగా ఆ పరిపాలన సాగించొచ్చు. తెరల చాటున, పరదా చాటున ఎన్నైనా చెయ్యొచ్చు అన్నట్టుగా అప్పటి ప్రభుత్వం చేసిన నిరంకుశత్వ ధోరణి అసలు చెప్పలేమన్నమాట. ఎక్కడ నిజాయితీ ఉంటుందో, ఎక్కడ న్యాయం మాట్లాడుతారో వాళ్ళని నొక్కేయడం, వాళ్ళ గొంతు నొక్కేయడం, వాళ్ళని తొక్కేయడం. ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కూడా రాజమండ్రి జైల్లో ఒక ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులు, ఎన్నో ఏళ్లగా 4 దశాబ్దాలు పైగా రాజకీయాల్లో ఉన్నటువంటి అపర చాణక్యుడు, తెలుగు ప్రజలకి ఎన్నో సేవలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన అరెస్ట్ చేయించి సుమారు 50 రోజుల పైగా నానా చిత్రహింసలకు గురి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అదృష్టం ఉంది కాబట్టి ఆయన బతికి బట్ట కట్టి మళ్ళా మనకు ముఖ్యమంత్రిగా అయ్యాడు. లేకపోతే వాళ్ళంతా అక్కడే చంపేసేవారు. జైలులోనే మర్డర్ చేసేసేవారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ఈరోజు మనందరం అంటే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండడానికి, దుష్ట పాలన సమూలంగా నాశనం అవ్వడానికి కారణమైంది. చంద్రబాబు నాయుడు గారిని మనం ఈరోజు ఈ రకంగా మళ్ళా అభివృద్ధి దిశగా ఆయన తీసుకెళ్తారు అనుభవజ్ఞులు. ఆయన రాష్ట్రం కోసం నిస్వార్థంగా 24 అవర్స్ పనిచేస్తారు. దానికి మెయిన్ కారకులు ఎవరైనా ఉన్నారు అంటే స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ జైల్లో అందరూ మొత్తం ప్రజలు, అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో బిత్తరపోతూ ఉంటే, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా మన దాకా రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఏం తెలియనట్టుగా, ఎందుకంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏంటో వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకున్నా అప్పుడు వాళ్ళు నెమ్మదిగా ఊరుకున్నారు. లోకేష్ బాబు చాలా కంగారు పడ్డాడు. అలాగే మన బాలయ్య బాబు కూడా కంగారు పడ్డాడు. భువనేశ్వరమ్మ ఆవిడ కూడా కంగారు పడి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి? ఈ కక్ష సాధింపు చర్య ఏమిటి? ఆ పరిపాలనలో భాగంగా అసెంబ్లీలో చేసిన అరాచకాలు, వాగిన వాగుళ్ళు, బూతులు ఇవన్నీ ఒక ఎత్తు.
అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఒక ఎత్తు. అలాగే వీళ్ళు ఎన్నికల సభ జరుగుతున్నప్పుడు ప్రచారంలో వీళ్ళ మీద సంధించిన విమర్శనాస్త్రాలు హద్దులు దాటిపోయాయన్నమాట. అవతల అప్పుడు ప్రభుత్వం అంతటి దుశ్చర్యలకు పాల్పడినా కూడా ఈ పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదట మనందరం తెలుగు ప్రజలు రుణపడి ఎందుకు ఉండాలి అంటే, ఆ రోజు జైల్లోకి వెళ్ళి, జైల్‌లో ఆయన్ని పరామర్శించి, పలకరించి, ఆయన హృదయం కరిగిపోయి ఇంతటి వ్యక్తిగా మనకు సేవలందించడానికి వచ్చిందే ఈయన మహానుభావుడు అనుభవించడని చెప్పి, ఇంకా వేరే సమీకరణాలు ఏ రకమైన సమీకరణాలు వేసుకోకుండా అక్కడికక్కడ బయటకు వచ్చి, మనం అప్పటిదాకా ఊగుతున్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలుస్తారా? కలిసి ఎన్నికల్లో ఈ జగన్ ప్రభుత్వానికి ఇది ఇది ఇస్తారా? అని జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం అది ఆంధ్రప్రదేశ్‌కి ఈరోజు ఒక పండగ జరుపుకునే రోజుకి కారణం ఏదైనా ఉందంటే అదని ప్రజలందరూ నిస్సంకోచంగా చెప్పుకునే మాట. ఆ తరువాత అక్కడి నుంచి అక్కడే ఆ దృశ్యం ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. ఒక పక్కన బాలయ్య బాబు, ఒక పక్కన లోకేష్ బాబు ఉంటే ఆయన వచ్చి ఒక్కటే లోపలికెళ్ళి పలకరించి జైల్‌లో ఆయన మీకు ధైర్యం చెప్పి మనందరం కలిసి వెళ్తాం గురువుగారు మీరేం బాధపడకండి అని చెప్పి ఆయనకి ఇచ్చి అంటే జరుగుతున్న కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోతాయి కాదనేది గానీ, ఇది ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూటమి పాలన ఆ కూటమి ఏర్పడడానికి కారణం ఈ సంఘటన మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది అంటాను నేను. అక్కడ అలా వచ్చి మేము ముగ్గురం అంటే ఎన్‌డీఏ కూటమిలో సభ్యులమై ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా ఏర్పడి పొత్తుని పెట్టుకొని ఎవరికి వాళ్ళు మేము త్యాగాలు చేసైనా సరే ఆ దుర్మార్గ పాలనని అంతం చేస్తాము. వాళ్ళు ఇంకోసారి రాకూడదు. ఉంటే ప్రజలకి బ్రతుకే మనుగడే కష్టమైపోతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఏం జరిగింది అంటే ఆయన ఒక నిర్ణయంతో అక్కడికక్కడ ప్రకటించేశారు. అప్పుడు ఆ పూట మనకి అక్కడ చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే మన బీజేపీకి చెందిన ప్రతినిధులు ఎవరు మాట్లాడలే. ముందు ఇది మేము కూటమిగా వెళ్తున్నాం అని చెప్పి ప్రకటించారు. అక్కడి నుంచి ఆయన త్యాగాలకు కూడా సిద్ధమయ్యి, విమర్శలకు కూడా ఆయన తీసుకుని ఆయన పార్టీలో వ్యక్తులు గాని, ఆయన అభిమానులు గాని, ఏంటండి మీరు 24 స్థానాలు మీరు ఒప్పుకోవడం ఏంటి? 175 స్థానాల్లో కనీసం మనకు 20% అయినా ఇవ్వలేదు వాళ్ళు. కనీసం 40 స్థానాలు ఇవ్వలేదు. మీకు ఈ రోజున పాపులారిటీ ఉంది. మన జనసేన జనంలోకి వెళ్ళిపోయిన పార్టీ కదా! ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఆ సర్వేలు కూడా మనకి చాలా ఇస్తున్నారు. లేదు. మనకు ఆయన ముఖ్యమంత్రి గారితో బేషరతుగా అంటే అన్‌కండిషనల్‌గా కలిసి వెళితేనే ఇతన్ని మనం ఓడించాలి ముందు. ఇతన్ని ఓడించకపోతే మనకు ప్రమాదం. ఇది కరోనా వైరస్ కన్నా డేంజరస్. మనల్ని చుట్టేస్తుంది, కబళించేస్తుందని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం 21 స్థానాలకు ఒప్పుకున్నారు. 21 స్థానాలకు ఒప్పుకున్నారు. అంటే ఈరోజు ఈ ఆర్టికల్‌లో ఏంటంటే జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చాయంటే జనాల మొఖాల్లో ఆనందాలు వెల్లి వెలిసాయి. దుష్ట పాలనకు అంతమైన రోజు. వాళ్ళందరినీ కేవలం 11 స్థానాల్లో కూర్చోబెట్టిన రోజు. వాళ్ళకి ప్రతిపక్ష కూడా హోదా కల్పించని రోజు. జనాలందరికీ ఒక పండగ రోజు. దానికి కూడా చెప్తూ ఈ 4వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి సంక్రాంతి, అలాగే నరకాసురుడు లాంటి ఆ దుర్మార్గుల పాలన అంతమయింది. ప్రజలకి ఎందుకంటే దీపావళి కలిపి జరుపుకుందాం అని ఆయన ఒక పిలుపిచ్చారు. అంటే ఎంత వెక్స్ అయిపోయి ఉంటారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన బాధపడే విషయం చూస్తే దానికి ఒక పుస్తకం రాయాలి. ఇప్పుడు కూడా తలుచుకుంటుంటే ఆయన అకారణంగా అన్న మాటలు వింటూ ఉంటే, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే చాలా మనకి కన్నీళ్ళొస్తాయి. ఆయన కుటుంబాన్ని గానీ, ఆయన కుటుంబంలో సభ్యులు గానీ, ఆయన వ్యక్తిగతంగా గానీ అన్న మాటలు ఆయన ఎలాగా అంటే విషాన్ని ఏదో ప్రజలకందరికంటే దేవతలందరికీ అమృతం పంచి విషాన్ని గరళకంఠుడు ఇక్కడ గొంతులో దాచుకున్నట్ట. అలాగే మన శ్రేయస్సు కోరి, ప్రజల శ్రేయస్సు కోరి అమృతాన్ని మనం పంచిపెట్టాలి అనే ఉద్దేశంతో ఇటువంటి మాటలు, పిచ్చి మాటలన్నీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ విని ఆ గుండెల్లో పెట్టుకుని, ఆ కంఠంలో పెట్టుకున్న గరళకంఠుల్లాగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఎక్కడా కూడా సంయమనం కోల్పోలేదు. ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు. అంటే ఎందుకంటే తెలుగుదేశం మద్దతు ఇచ్చినప్పుడు ఈయనకెన్ని అవమానాలు వైజాగ్ ప్రచారానికో, ఏదో మాట్లాడడానికో వెళితే అక్కడ ఆపేయడం. అనుమతి ఇవ్వకపోవడం. వాళ్ళ పరిపాలన చేసిన దుష్ట పరిపాలన మాటలు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని పలకరించి వద్దామని వెళితే ఆ నందిగామలో ఎక్కడో చెప్తే ఈయనేమి వెరవలేదు. ఏమైతే అయిందని చెప్పినట్టుగా ఆ గట్స్‌తో ఆ రోడ్డు మీద పడుకుంటా నన్ను వెళ్ళనివ్వరా? నేనేం చేసిన తప్పు పనా? ఆ! నేను దేనికోసం వెళ్తున్నాను? మద్దతుగా ఆయనకివ్వాలి. నైతిక మద్దతు ఇవ్వాలి పెద్దాయనకి అని చెప్పేసి ఆ రకంగా ఆ రోజు తీసుకున్న నిర్ణయం నిజంగా ఈరోజు ఈ పండగ జరుపుకోవడానికి కారణమైన రోజు అదనమాట. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు. ఫలితాలొచ్చిన రోజు కాదు గొప్ప రోజు. చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన ఇబ్బందులు పడుతూ జైల్లో మగ్గుతున్నప్పుడు అకారణంగా మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. సరైన సాక్ష్యాలు లేకుండా కొంతమంది అధికారులు, లాయర్లు వాళ్ళని తీసుకొని దొంగ దొంగ కేసులు పెట్టి ఆయన పాపం ఇబ్బంది పెట్టారు. అది చరిత్ర మర్చిపోదు.
అది సొంత అన్నయ్యకి జరిగిందా? మన సొంత మనిషికి జరిగిందని ఆ మనసంతా ట్రిగ్గర్ అయిపోయి ఆ రోజు వెళ్లారు. అక్కడ ఏ రకమైన స్వార్థ ప్రయోజనాలు కోరుకోలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి బేషరతుగా ఇందాక కూడా చెప్పాను అన్‌కండిషనల్‌గా సపోర్ట్ ఇచ్చారు. ఆయన మీరు ఏమైనా ఇవ్వండి మీ వెనకాల మేము ఉంటాం. మన వెనకాల ఈ ప్రజలుంటారు. ప్రజలకు మంచి చేద్దాం మనం ఇద్దరం కలిసి. అలాగే బీజేపీ పెద్దాయన ఉన్నారక్కడ ఢిల్లీలో ఆయన మద్దతు కూడా తీసుకుందాం అని ఆ పొత్తుకి ఆయన మొట్టమొదట జెండా ఎగరేసి పొత్తుకి అలా కలిసొచ్చిన మనిషి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈ సందర్భంలో చెప్పుకోవాలి కాబట్టి తర్వాత ఇక అక్కడి నుంచి వెళితే ఆయన ప్రవాహం ఎలా ఉంది? ప్రచారంలో అసలు మామూలుగా విజృంభణ కాదు. ఈయన చూసి ఆ పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్కన లోకేష్ బాబు యువ గళం అని చెప్పి ఆయన రెడ్ బుక్ అనుకుంటూ మీ చేసే పాపాలు పండే రోజొచ్చింది. మీ పాపాలంతా ఈ బుక్‌లో రాస్తున్నాను. ఈ చిత్రగుప్తుడు రాసినటువంటి పుస్తకం ఇది. మీకయిపోయింది. మీకు వేసేస్తుంది శిక్ష అన్నట్టుగా ఆయన ఓ పక్కన. ముగ్గురు 3 పక్కల. ఒక పక్క బీజేపీ. ఈ రకంగా ఈ నలుగురు కలిసి చతుర్ముఖ వ్యూహంలాగా మొత్తం వీళ్ళ యొక్క చేసే తప్పులు అప్పటికే జనాలందరికీ తెలుసు. వీళ్ళు చెప్పక్కలే గాని, మేమేం చేస్తామని కన్నా ముందు వీళ్ళ అంతం అవ్వాలి. అంతమైతే గాని చీకటిలో ఉన్న అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారాలి, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలని ఆ సంకల్పం నిజం కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆ చంద్రబాబు గారి స్పీచ్‌లు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉత్తేజంగా ఇస్తున్నారో అంతకు మించి ఆ ఉత్తేజం మనకి గుర్తు చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో ఆయనకి బ్రహ్మ రథాలు పట్టారు, నీరాజనాలు పట్టారు, హారతులు పట్టారు ఆడవాళ్ళందరూ వచ్చి. ఈ ఈ కేటగిరీ, ఆ కేటగిరీ కదా అన్ని రకాల జనం వచ్చి ఆయనకి జైలు పలికారు. మీరు రండి అని ఆహ్వానం పలికారు. జనసేన కానీ ఎక్కడ జనసేనాని ఎక్కడ స్థిత ప్రజ్ఞతో వెళ్లారు. 175 స్థానాలకి 21 స్థానాలు. ఆయన చాలు తీసుకుందాం. 21 స్థానాల్లో మనం గెలిచి చూపిద్దాం. మనకు అధికారం ఉంటే మనం ఏదైనా చేయగలం. అన్యాయాన్ని ప్రతిఘటించగలం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలు తీసుకున్నారు. అప్పుడు కూడా చాలామంది విమర్శకులకి మనకెంతుందండి? మీరేనా చంద్రబాబు నాయుడు గారికి ఏదో అంతకుముందు వాళ్ళు మాట్లాడేవారు. ఆ పిచ్చి మాటల్ని దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అని. అలాగా కొంతమంది జనసేన అభిమానులు కూడా ఆహ్, నిజమేననుకున్నారు. నిజంగా వాళ్ళన్నమాట నిజమే అయిందన్నట్టుగా అయింది. ఎందుకంటే దత్తపుత్రుడని అనేవాడు ఆ పెద్ద మనిషి ఒకాయన. దత్తపుత్రుడు. అది నిజంగా ఆ దత్తపుత్రుడిలాగే దత్తుడు ఎక్కడైతే పుట్టాడో ఆ నేల పిఠాపురంలో ఆయనకి పుత్రుడిగానే వెళ్ళి అక్కడే విజయ భేరి మోగించాడీయన. నిజంగా దత్తపుత్రుడే. ఆ దత్త శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల, దత్తుడు పుట్టిన నేల పిఠాపురం. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక నేల. జ్యోతిర్లింగం, మన అష్టాదశ శక్తి పీఠం, పురోహితిక అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామి వారు, సాక్షాత్ దత్తుడు. ఆ దత్తుడికి నిజంగానే ఈయన పుత్రుడా? దత్తపుత్రుడు అంటే అనబోయే పెద్ద మనిషి పర్వాలేదు ఇప్పుడు అనాలి. నిజమైన పిఠాపురంలో వెలి మనకు మన పుట్టినటువంటి దత్తాత్రేయ క్షేత్రంలో పిఠాపురంలో గెలిచి చూపించారు. పీఠికా స్థానం అంటారు. అమ్మవారి పీఠికా స్థానం అది. అమ్మిగారి అమ్మవారి అదే పిఠాపురం పురోహితిక అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠం. ఆ శక్తి పీఠంలో అమ్మవారి శక్తితో వచ్చాడు. నిజంగా ఆయన దత్తపుత్రుడే. దత్తుడి పుత్రుడు. అక్కడ అర్థం అలా చేసుకోవాలి మనం. దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని దత్తక్షేత్రంలో భక్తులు పిలిస్తే పలుకుతాడట. అటువంటి ఆ దత్తుడిగా పుత్రుడిగా మనకు వచ్చాడని చెప్పాలి. వీళ్ళు చెప్పేది ఏంటి? ప్యాకేజ్ స్టార్ ఇంకోటి. నిజంగా స్టార్ ఎప్పుడు స్టారే. దానికి ఏం పేరైనా పెట్టుకొని. అక్కడ ఇలా జరిగిన సమయంలో ఆ సంవత్సరంలో అక్కడ ప్రచారం అంతా దాని గురించి చెప్పుకోవడానికి అసలు ఎన్టీ రామారావు గారు చైతన్య రథం 9 నెలల్లో ప్రచారం చేసినప్పుడు ప్రజల అభిమానం ఏ రకంగా అయితే చూరగొన్నారో అప్పటి కాంగ్రెస్ పరిపాలనని వ్యతిరేకిస్తూ తెలుగువాడు ఆత్మగౌరవం పొందుతూ ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ వచ్చింది. తాను మొక్కే. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ దుష్ట పాలనను తిరస్కరించాలని నేలకు పాతాళాలు తొక్కేస్తాడు. నిజంగా తొక్కేసాడు ఒక రకం చెప్పాలంటే. చెయ్యాలని చెప్పి సంకల్పంతో ఈయన చేసిన యాత్రలో అడుగడుగునా జైత్రయాత్ర అది. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం. ఆయన మాటలు. అలా ఎంత అలిసిపోయాడో తెలియదు. చూస్తుంటే కళ్ళ నీళ్ళొస్తుంది. ఎండ లేదు, వాన లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. ప్రతి చోట పుష్పాభిషేకమే. బ్రహ్మరథాలే. అభిమానులు, ఎన్ఆర్ఐలు, ఎలా రైతులు, ఈ వర్గం, ఆ వర్గం లేరు. ఎంత పొంగిపోయారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఆంధ్రదేశానికి శుభం కలుగుతోంది. ఇది ఒక శుభ సందేశం ఇస్తున్నారు. ఆయన రావాలి అని చెప్పి ఆయన ఎక్కడికెళ్ళినా కూడా వారాహి అమ్మవారు, ఆ వారాహి అమ్మవారు పేరుతో ఉన్నటువంటి వారాహిలో ఆయన వెళుతూ ఉంటే ఎక్కడికెళ్తే ఏ ఊర్లో వెళ్తే అక్కడ అద్భుతమైనటువంటి స్వాగతం పలికారు. అక్కడే ఆయన తీసుకున్న మరో నిర్ణయం ఏంటంటే అద్భుత నిర్ణయం. సనాతన ధర్మ సంరక్షణ కూడా నాకు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి ఆయన ఒక ఓత్ అని చెప్పుకోవాలి. ఎజెండా
6 స్కీములో లేదా రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ పరిపాలనా పరంగా చంద్రబాబు నాయుడు గారు వీడంతా కూర్చొని చేస్తే, సనాతన ధర్మ సంరక్షణే నా ధ్యేయమని ఆ రోజు ఛత్రపతి శివాజీ మాట, అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న బాట, దాన్ని ఈయన కూడా సనాతన ధర్మాన్ని నేను నమ్ముతున్నాను, సనాతన ధర్మానికి విఘాతం కలిగితే నేను ఊరుకోను అని చెప్పేసి కూడా ఆ రోజు ఆయన చేశారు. సనాతన ధర్మం ఎవరైనా ఇదని అనుకోండి. నాకు నాకు వ్యక్తిగతంగా నేను హిందూ దేశంలో పుట్టాను. నా తల్లిదండ్రులు భగవంతుని పూజిస్తారు. నా అన్నదమ్ములు పూజిస్తారు. నేను సనాతన ధర్మ సంరక్షకుడిగా నాకు తోచింది నేను చెయ్యాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మ యోధుడు అని కూడా చెప్పొచ్చు ఇక్కడ. పోలిక కాదు. ఆయన్ని ఇప్పుడు ఆయన ఆకాశానికి మనం ఎత్తేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆకాశ పర్యంతం ఆయన వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ ఏడాది పాలనలో ఆయన ఏం చేశాడనేది కొన్ని మననం చేసుకుంటే గనక చాలా సున్నితమైన అంశాలు చాలా ఉన్నాయి. మొట్టమొదట ఆయన గెలిచిన వెంటనే అదే రోజు అనుకుంటా, బహుశా అదే రోజు మరుసటి రోజు ఆ ఇంటికి వెళ్ళి కుటుంబ విలువలకి చాటి చెబుతూ అన్నగారైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి, వదిన గారు సురేఖ గారికి పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం మొత్తం తెలుగు వాళ్ళందరికీ, తెలుగు వాళ్ళని ఇంకా మాట్లాడితే భారతదేశం అందరికీ, ఆ పెద్దలందరికీ కూడా అసలు కళ్ళు నీళ్లు చెమర్చేయండి అర్థం చేసుకోవచ్చు. అలాగే తల్లిగారు అంజనాదేవి గారికి ఆవిడ పాద నమస్కారం చేసుకుని మళ్ళా సనాతన ధర్మం అనందరికి మన హిందూ సంస్కృతికి ప్రతీకైనటువంటి వాళ్ళ పాద నమస్కారాలు చేసుకుని ఆశీస్సులు చేస్తే మొత్తం భారతదేశం ఇంకా మాట్లాడితే ఆంధ్రదేశం పులకించిపోయింది. ఆ చర్యతో ఆయన ఏమిటో మళ్ళా చెప్పకనే చెప్పినట్టయింది. ఇది సంస్కృతి, ఇది పెద్దవాళ్ళని గౌరవించాలి, నా తోబుట్టులను గౌరవించాలని, ఇదంతా నాకు అన్నగారు ఇచ్చారు, నా తల్లి జన్మనిస్తే అన్నగారు నాకు ఎన్నో ఇచ్చారు జీవితంలో అని చెప్పి అన్నగారు, వదిన గారు వాళ్ళతో అది కలిసి ఆశీస్సులు తీసుకోవడం చాలా అద్భుతమైన చర్యగా, అది మొదటి చర్యగా మనం మాట్లాడుకోవాలి. తర్వాత అసెంబ్లీలో ఆయన చేస్తున్నటువంటి ఎవరిని ఎక్కర్ లేకుండా పాత వాళ్ళు అవన్నీ వదిలేద్దాం, పీడకల ఆ పీడకలు తలుచుకోవద్దని చెప్పి అభివృద్ధి 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 ప్రజల సంక్షేమమే అని చెప్పి మన పెద్దయిన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ కలిసి అసెంబ్లీలో ఎంతో హుందాగా ప్రవర్తించారు. ఈ 11 మంది మనం చెప్పుకున్నామే వాళ్ళు ఫీల్డ్లోకి రాలే, ఇంట్లోనే తోక ముడుచు కూర్చున్నారు. మరి భయమో వీళ్ళు కడిగేస్తారని బాధో తెలీదు. ఎందుకంటే ఆ 5, 7 సంవత్సరాల్లో చాలా మింగేశారు. అది అయినా మళ్ళా ఆ బొక్కలు బయటపడితేనే 11 మంది అసెంబ్లీ రాపోయినా, అసెంబ్లీ మనకు మనమే జవాబుదారీ, మనం ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళల్లో వాళ్ళే మనం ఎంత పని చేసాం, మన ఎమ్మెల్యేలు ఎంత పని చేస్తున్నారు, మన పనితీరు ఎలా ఉంది, అలాగే మంత్రుల పనితీరు ఎలా ఉంది, వాళ్ళకి వాళ్ళే స్వయం సమీక్షించుకుని ఆ ర్యాంకులు కూడా ఇచ్చుకుని చేసుకున్నటువంటి ఆ విధానంలో వాళ్ళు అహర్నిశలు వాళ్ళు నిరంతరం గెలిచేశాం కదా, వాళ్ళు మూసుకుని కూర్చున్నారు కదా అని చెప్పేసి కాకుండా ఇప్పుడే మనకు అసలైన సవాళ్ళు ఉంది. ఆంధ్రప్రదేశ్లో పక్కన రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఇండస్ట్రీలు లేవు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాం, కొన్ని ఏళ్ళు పాటు వెనక్కి వెళ్ళిపోయాం, మళ్ళా ముందుకు ఎలా వెళ్ళాలి, పెట్టుబడిదారులు రావట్లేదు, ఈ ప్రదేశంలో ఏమీ లేదు కదా, బొగ్గు బూడిద ఏముంది ఇక్కడ అని చెప్పేసి మళ్ళా కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుని, దానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఒక రకంగా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అనుసంధానకర్తగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, చేశారనే మాట అక్షర సత్యం, 100% సత్యం. ఇందులో అబద్ధం లేదు. అలాగని ఇవేమీ కాదు, అయింది కూడా పెద్దానికి వీళ్ళ మధ్య ఆ పార్టీ పరంగా కేడర్లో కానీ అలా కొంతమంది అభిమానుల్లో కానీ కొన్ని కొన్ని ఉన్నా లేదు. మన ధ్యేయం ఏంటి, ఆంధ్రప్రదేశ్ నిర్మాణం, పునర్నిర్మాణం. అలా పాతాళంలో ఉంది. నేను అన్నట్టుగా ఆ మనిషి అలా తీసుకెళ్ళిపోయాడు, వాడిని దగ్గర తొక్కేసి ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి, ఉన్నత ఆంధ్రప్రదేశ్ చెయ్యాలి, ఉన్నతమైన విలువలతో వెళ్ళాలని సంకల్పం చేసుకున్నారు. చాలా మెచ్యూర్డ్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు అద్భుతం. ఎందుకంటే పొద్దునేసరికి ఇవాళ రేపు భార్యాభర్తల్లోనూ తండ్రి పిల్లల్లోనే ఎన్నో సృష్టించేస్తున్నారు. అలాంటిది ఈ ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య కూడా చాలా విభేదాలు సృష్టించాలని చాలామంది ట్రై చేశారు. అది ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఎక్కడ సమయం కోల్పోలేదు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు ఆయన కానీ. చేద్దాం, ముందు మనం ఏదైతే ఒక ప్రమాణం తీసుకుని వచ్చావో ప్రజల సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, దానికోసం మనం ఎక్కడైనా మాటలు పడదాం. ఇంతకుముందు పడ్డాం, ఇప్పుడు మన వాళ్ళు అంటారు బయటపడైంది. జనసేనని కూడా మీరు ఏం చేస్తున్నారు, మన పార్టీలో కేడర్కి ఏం చేస్తారు, అసంతృప్తులు ఉన్నాయని ఒక వర్గం వాళ్ళు లేనిపోని మాట్లాడి ఏం లేదు, ముందు అభివృద్ధి చెందని అప్పుడు మాట్లాడుకుందాం, ఫలాలు రాని, ఫలాలు వచ్చిన తర్వాత పంచుకుందాం. ఇప్పుడు ఎండిపోయింది, చెట్టు ఎండిపోయింది అని ఫలాలు ఎక్కడ వస్తాయి, ముందు దానిలో పచ్చదనం తీసుకొద్దాం, ఫలాలు కాయని, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలుగుదేశం కన్నీ మనకని మనం పంచుకుందాం.
ఇప్పుడున్న స్థితిలోంచి బయటపడాలి అని చెప్పేసి నిరంతరం అహర్నిశలు కృషి చేసిన అసలు హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. అట్ ద సేమ్ టైం హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధులు చాలామంది ఉన్నారు. పురంధరేశ్వరిదేవి గారు కానీ, సోము వీర్రాజు గారు కానీ, అలాగే మన వాళ్ళలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఒకటే ధ్యేయం, ఒకటే ధ్యేయం. అదే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం, ఆంధ్ర ప్రజల శ్రేయస్సు, అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ ఈ లక్ష్యంతో వాళ్ళు వెళుతున్నారు. 1 ఇయర్ అయింది. వాళ్ళందరికీ ముందుగా మన శుభాభినందనలు చెప్పుకోవాల్సిన తరుణం ఇది. ఇక 1, 2 గుర్తు చేసుకోవాల్సిన విషయాలు, ఈ ఏడాదిలో ఏం జరిగింది అంటే, మనకి గుర్తున్న విషయాలు చెప్తే చాలా చిన్న చిన్న విషయాలకి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద పెద్ద పీట వేసి జనాల్లో ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం ఈ సంవత్సరం నిలిపారు. ఎందుకంటే మనకి చూస్తే కనుక ఆయన ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఈ దొంగలకి భయం. మామూలుగా వెళ్ళినా కూడా. ముందు ఆయన ఏదైతే, ఎక్కడైతే ఆయన ప్రజలు గెలిపించారో పిఠాపురానికి అద్భుతమైన వైభోగం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ పిఠాపురం రూపురేఖలు మార్చడంలో ఆయన ముందుగా చాలా 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 ప్రకటించి ఊరుకోకుండా అభివృద్ధికి నడుం కట్టి అక్కడ కార్యకర్తలు కానీ, అలాగే అందరినీ ఒక మాటగా తీసుకొచ్చి పిఠాపురం ఒక అద్భుతమైన స్మార్ట్ సిటీ అందామా, ఒక ముఖ్యమైన సిటీ అందామా, రేపనే రోజు మొత్తం భారతదేశంలోనే ఒక ప్రముఖ నియోజకవర్గంగా అయ్యి తీరుతుంది, అందులో సందేహం లేదు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా, గ్రామీణ జలాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన ఇవి తీసుకున్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్ట్రీ తీసుకోలేదు, అంటే అలాగే హోమ్ మినిస్ట్రీ తీసుకోలేదు, ఇంకోటి తీసుకోలేదు, రెవెన్యూ మినిస్ట్రీ తీసుకోలేదు, ఇంకోటి తీసుకోలేదు. ఆయన తీసుకున్నది ఏంటి, గ్రామాలు అభివృద్ధి జరగాలి, ఈ గ్రామాల్లో ఇప్పటిదాకా ఏం జరిగింది అనే విషయాన్ని చూస్తూ ఈ అభివృద్ధి కోసం గ్రామాల్లో రైతులు, ఎందుకంటే ఆయన పూర్వీకులంతా కూడా రైతులే, ఆ రైతులకి ఏదో చెయ్యాలి. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం ఎంతోమంది రైతులు రోడ్డెక్కి అనేక బాధలు పడి వాళ్ళు ఎంతో తపించారు, ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు చేశారు. వాళ్ళందరికీ నైతికంగా మద్దతు ఇవ్వాలని కూడా ఆయన చాలా తాపత్రయపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఇక అక్కడ ఈయన రావడం నుంచి చూస్తే ఏదో గబ్బర్ సింగ్ వస్తే గూండాలంతా ఎలా అయితే కంగారు పడతారో, అలాగే ఎక్కడికైనా వెళ్తే పాత వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా చేయడం, అలాగే అప్పటి అక్రమాలు వీళ్ళు వచ్చినప్పటికి కూడా దానికి ఫుల్ స్టాప్ లేకుండా వెళుతూ ఉంటే ముందే చెప్పి మరి వెళితే మన కాకినాడలో ఒక షిప్ సీజ్ చేయడం అనేది ఒక అద్భుత దృశ్యం. అది నిజంగా అక్కడ రవాణా అయిపోతుంది బియ్యం, జనాలకి అందవలసిన రేషన్ బియ్యం, ఏ బియ్యమో కానీ మన ఆంధ్రప్రదేశ్ అంటే రైస్ బౌల్, అన్నపూర్ణాదేవి, అక్కడ మనకు బియ్యమే మనకి మొత్తంలో అద్భుతంగా పండే ప్లేస్లోంచి అక్కడెక్కడికో స్మగ్లింగ్ లాగా వెళ్ళిపోతుంది ఈ అధికారులు అన్నదంటో. దానికి ఆయనకి విషయం తెలిసిన తర్వాత వెళ్ళి దాన్ని సీజ్ చేయండి అని చెప్పి పట్టుకుని బయట పెట్టారు. తర్వాత మళ్ళా సంయమనం పాటించి దీన్ని ఒక పద్ధతిగా తీసుకెళ్లాలని చాలా విషయాల్లో ఆయనకైనా సినిమాలో చెప్పినట్టు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్న సూత్రాన్ని మళ్ళీ ఆయన రాజకీయాల్లో కూడా అవలంబించుకుని, ఓకే కొంచెం సమయం పాటిద్దాం, వీళ్ళందరూ బొక్కలు బయట పెడదాం, బొక్కలో దొక్కేద్దాం వీళ్ళందరినీ చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారు అనే దాన్ని కూడా మాట్లాడకుండా, లేదంటే మొత్తం మీద మళ్ళా ఈయన ఏదైనా చేస్తే మళ్ళా కుక్కలు మొరగచ్చు. కాబట్టి దానికి ఏం ఆయన అవకాశం ఇవ్వలే. ఇంకా దాడులు ప్రత్యర్థాడులు అన్నట్టు కాకుండా చేశాడు. తర్వాత ఎవరూ చూడని కళ్ళతో ఒక బాధను చూసి ఉత్తరాంధ్ర దాటిన తర్వాత కొన్ని గిరిజన ప్రాంతాలు ఇప్పటికి కూడా రోడ్లు లేవు అని విషయాన్ని చూసి ఆయన వెళ్ళి వాళ్ళందరికీ రోడ్డు మార్గం వేయించాలని మొట్టమొదటిగా కోరుకుని దానికి శ్రీకారం చుట్టించారు. దానికి పెద్ద మనసుతో పెద్ద ఆయన చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నారు. ఇది ఆయన చూస్తుంటే అలా వెళుతూ ఉంటే వాళ్ళందరికీ ఒక మార్గం చూపించడానికి వచ్చినటువంటి వాళ్ళెవరికి పాపం కనెక్టివిటీ లేదు, ఆ రోజున కనెక్టివిటీ లేదు. ఈయన చేస్తూ అంతకుముందు ఈ రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన సంపాదించిన డబ్బుతో ఆయన ఏం చేసేట, మన కౌలు రైతులకు వాళ్ళకి ఆదుకోవాలి, వాళ్ళు ఆత్మహత్యలు చేసి చచ్చిపోతుందని ఆయన స్వతంత్రంగా సంపాదించుకున్న డబ్బు, ఆయన కుటుంబంలో వారసులు అనుభవించాల్సిన డబ్బు, అది ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి అసలు ఏంటో కర్ణుడికి చేతికి ఎముకలు లేనట్టుగా, కళ్యాణ్ గారి చేతికి కూడా ఎముకలు అయినట్టుగా అవన్నీ ఇవ్వడం తప్పితే తీసుకోవడం రాని మనిషిగా తయారయ్యాడు ఆయన లాస్ట్కి. అంటే ఇవన్నీ నిజాలే. ఇప్పుడు ఏంటండి, ఆయన మనిషిని నేను, అందులో అబద్ధమే లేదు. ఆయన నేనొక్కడిని మనిషిని, ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన మనుషులే. ఆంధ్రప్రదేశ్ ఆయనకి ఇదైపోయింది, ఆయన హృదయస్థానం అయిపోయింది. నేనొక్కడి మనిషి ఏంటి, ఏవో వాగుతూ ఉంటారు, అది నేను పట్టించుకోవట్లే. కానీ అలా జరిగిన విషయంలో చూసుకుంటుంటే ఇటీవల కాలంలో కూడా వింటే గుర్తున్నవి ఈ ఏడాదిలో ఇవన్నీ విజయాలంటారా, నైతిక విజయాలంటారా, జన విజయాలంటారా, జనసేన విజయాలంటారా, కూటమి విజయాలంటారా, మీ ఇష్టం.
కళ్యాణ్ బాబు విజయాలంటారా? అదేం బాలే. ఇంటికి విజయాలకి ఇప్పుడు ఆనందపడిపోవడం, ఏదంటే ఏదో అన్నారని ఆయన కుంగిపోవడం అలాంటి పరిస్థితి లేదాయన. స్థితప్రజ్ఞత వచ్చేసింది. ఆయన చాలా ఒక యోగిలా ఎదిగిపోయాడాయన. ఆయన అసలు మామూలుగా లేదు. ఆయన మానసిక స్థితి గాని, ఆయన యొక్క నిజ రూపం కనుక దర్శించగలిగితే, ఆయన ఎవరికీ అందకుండా అంత స్థితిలో ఆలోచిస్తున్నాడు. అందరి క్షేమమే తన క్షేమం. అందరి కన్నీళ్లు తుడవడానికి నేనున్నాను, వచ్చాను. మీకేం కావాలో నేను చేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నాకు ఈ అధికారం ఇప్పుడు ఈ పనులు చేయడానికి ఉపయోగపడుతుంది తప్పితే, చంద్రబాబు నాయుడు గారు వచ్చే టెన్యూర్‌లో గూడా ఆయన ముఖ్యమంత్రి అని గూడా చాలా ఓపెన్‌గా చెప్పినటువంటి వ్యక్తి. ఎవరో ఏదైనా మాట్లాడితే కూడా మాట్లాడొద్దని చెప్పినటువంటి పరిస్థితి అనమాట. అలాగే కక్ష సాధింపు చర్యలకి ఏం వెళ్ళట్లే. వాస్తవంగా అక్కడ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసిన దుందుడుకు చర్యలు కానీ, దుష్ట చర్యలు కానీ, అలాగే స్కాములకు గాని, వీటిలకి గాని ఈయన శిక్షలు అనుభవిస్తున్నారు గానీ, వీళ్ళు కావాలని చేస్తున్నట్టుగా కూడా ప్రజలెవరు అనుకోవట్లేదు. అలాగే ఆర్థిక శాఖకి మొత్తం దివాళా తీయించేసిన వీళ్ళకి ఈ ది ది దౌర్భాగ్యులు చేసిన పనికి మళ్ళా గాడిలో పెట్టడానికి నానా కష్టాలు పడుతున్నారు. కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మొత్తం నానా తిప్పలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించి, ఆశ్రయించి ఏవండీ మాకేమైనా ఇవ్వండి మేము. అలాగే ప్రధానమంత్రి గారిని కూడా తీసుకొచ్చి మళ్ళా రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం చేయించండి. మీకు ఈ పరిస్థితి వచ్చేసి మీరు చూడండి మహానుభావ అని చెప్పి ఆయన్ని కూడా అడిగి పోలవరం ప్రాజెక్ట్ గాని ఇంకెక్కడికైతే అప్పుడు ఎక్కడ ఏసిన గొంగళి అక్కడే ఉంచేసారు వాళ్ళు. ఎంతసేపు స్వలాభం. వాడు ఎలా బాగుపడాలి? వాడు ఏం చేయాలి? అన్నీ దోపిడీలే. ఓ దోపిడీ బందిపోటు బెస్ట్ అనమాట ఇంకా. అలా చెప్పుకోవాలి. అలా జరిగిన ప్రయత్నం నుంచి ఆ నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతెందుకు ఈయనకి ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఆయనకు వస్తున్నటువంటి ప్రతిఫలం రెమ్యూనరేషన్ 2,25,000 ఎంతో ఉంటే దానికి కూడా పిఠాపురంలో తల్లి, తండ్రి లేని వాళ్ళకి నేనే అండగా నిలుస్తానని చెప్పి మనిషికి ఒక 5,000 చొప్పున నేను ఈ నాకు వచ్చేనంత కాలం 5 ఏళ్ల పాటు వచ్చిన అమౌంట్‌ని ఆ అనాథ బాలలకి ఇచ్చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నేను ఒక 40 మందినో ఎంతమందినో ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇది చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ చాలా పెద్ద సాయం వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పొచ్చడానికి ఈ మనిషికి రూ. 5,000 చెప్పిన పథకం ఇప్పుడు ఈయన చూసి చాలా మందిల్లో కూడా ఉదార భావం పెరుగుతుంది. అంటే సాయం చేయాలన్న భావం పెరుగుతుంది. మామూలోళ్ళందరూ కూడా ఆయన చేసి నాయకుడు చేసి చూపిస్తే ఆయన వెనకాల వెళ్తున్నటువంటి ఆయన అనుచరులందరూ కూడా అదే బాటలో ఏదో గురజాడ చెప్పినట్టు ఏంటి నీకు కొంచెనే ఇవ్వు. ఎంత ఇస్తావనేది కాదు. పొరుగువాడికి సాయపడవై అంటాడు. దేశమంటే మట్టి కాదు మనుషులు నడుపులో పొరుగువాడికి సాయపడి నీకు ఎంత కుదిరితే అంతే సాయపడమని అంటాడు. అలా చెప్పి ఈయన చేసి చూపించి మరి చేస్తుండే. అలాగే ఒక సందర్భంలో ఆ నర్సులు ఎవరికో ఆ నర్సింగ్ డే ఏదో ఆ నర్సుల డే ఏదో వస్తే వాళ్ళందరినీ కూడా ఆకాశ పర్యంతం ఎత్తి మీరు ఎన్ని సేవలు చేస్తారు మీ వల్ల ఎంతమంది ఆరోగ్యాన్ని పొందుతున్నారు ఎంతమంది ప్రాణాలు రక్షిస్తున్నారని చెప్పి వాళ్ళని ఆయన శ్లాఘనిస్తే కీర్తిస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఆనందపడి ఎంత పొంగిపోయారని అంత పొంగిపోయారు. చూస్తుంటే అసలు ఇవన్నీ చూస్తే ఇవన్నీలో సాధించిన విజయాలు అనుకుంటున్నారా? ఇది నేను టెక్నికల్‌గా వెళ్ళపట్లేదు. ఆయన అడ్మినిస్ట్రేషన్‌గా, ఆయన మంత్రిగా ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖలో ఆయన తలపెట్టిన ఒక కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా మనకి చోటు చేసుకుందది. అలాగే అటవీ శాఖగా అక్కడ ఈ సదరు చిత్తూరు అడవుల్లో అక్కడ ఆక్యుపై చేసి మొత్తం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి ఆదేశించిన విషయంలో గాని ఆయన ఏంటంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి? ఎలా చెయ్యాలి? ఏ అడుగు ఎలా వెయ్యాలి? అనేది ఆచితూచి వేస్తున్నారు. ఆవేశం కాదు. దృష్టిగా ఆలోచన దృక్పథంతో వెళుతున్నారే తప్పితే లేదు. కాకపోతే ఆయన మోటో ఒకటే జనసేనానిగా జనం బావుండాలి. జనం అభివృద్ధి పథంలో వెళ్ళాలి. వాళ్ళ వల్ల మనం మేలు చెయ్యాలి. ఇప్పటిదాకా వాళ్ళకి కీడు జరిగింది అని జెప్పేసి ఈ సంవత్సరం పాలనలో ఎజెండా అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎజెండా 6 స్కీములు కూడా సంపూర్ణంగా చేకలని చెప్పిన జనం ఎవరు కూడా నిరాశగా లేరు. చాలా పర్సెంటేజ్ తక్కువ. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ లేదు. దివాళా లేదు. ఖజానాలో అంతా అప్పులే. అభివృద్ధికే లేదు. అభివృద్ధి సాగితే సంక్షేమం తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని స్కీములు ఇంకా పూర్తిగా ఒక స్థాయికి తీసుకురాలేకపోయారు. నెమ్మదిగా చేస్తారేమో చూడాలి. అదంతా జరుగుతుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆయన సనాతన ధర్మం అన్నప్పుడు ఒక విషయం తెలిసినప్పుడు వీళ్ళు వచ్చిన వెంటనే జరిగిన ఒక సంఘటన చెప్తాం ఇలా చెప్పుకుంటూ ఆ తిరుపతిలో తిరుమలలో ఈ అంతకుముందు ప్రభుత్వం పరిస్థితుల్లో మన కల్తీ లడ్డూలు
నెయ్యితో కల్తీ నెయ్యితో చేశారన్నప్పుడు కూడా ఆయన మనసు ఇబ్బంది పడింది. యాక్చువల్‌గా ఇక్కడ 2 రకాల మీమాంస వచ్చింది. ఒకటేంటంటే ఆహ్, అందరూ ఆరాధించే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడిలో ఇలా జరిగింది నేతిలో కల్తీ అంటే అయ్యో! ఇవన్నీ తిన్నావా అనే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. అలా కాకుండా ఈ ఈ వీళ్ళింత కల్తీ చేసిన వాళ్ళని శిక్షించకపోతే ఇంకో గొడవ వస్తుంది. ఇవన్నీ చేయకపోతే ప్రచారం దీనికి విషయం చెప్పకపోతే కక్ష సాధింపు చర్య చేస్తున్నారు జగన్ గారి ప్రభుత్వం మీద అనే ప్రమాదం ఉంది. చాలా వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే అవ ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? అనేది చెబితే ఓ బాధ, చెప్పలేని బాధ. ఆ టైంలో ఈ అలిపిరి మార్గం గుండా 3550 మెట్లు ఎక్కి ఆయన ప్రక్షాళన చెయ్యాలి. ఇక్కడ ఒక పొరపాటు చేసింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుడిలో లడ్డూల కల్తీ విషయంలో తప్పు జరిగిందని చెప్పి సంప్రోక్షణ చేయాలి, ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశంతో ఆయన వెళ్లారు. సనాతన ధర్మాన్ని నేను చెబుతూ నేనే ఆచరించకపోతేనే ఆయనకి చాలా హృదయ విదారకమైపోయింది. అంటే వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా వాళ్ళు కల్తీయే. భగవంతుడు లేరు, భక్తుడు లేరు. ఎవరుంటుంది వాళ్ళకి? వాళ్ళ స్వలాభమే ఆ రోజుల్లో. మనకు అధికారం ఉంది దోచుకో, దోచుకో, దాచుకో. అది. దోచుకో, దాచుకో. ప్రజలందరికీ ఏదో ముందు అంతకుముందు ఏదో ఇచ్చారు. రావాలి, కావాలి అని. అది పోయింది. వీళ్ళ దగ్గరకొచ్చి కొత్త ఎజెండా వచ్చింది. దోచుకో, దాచుకో. అందినంత దోచుకో, అందినంత దాచుకో. అంతే. దోచిందంతా దాచుకో. ఇది ఈ ఈ స్కీమ్‌లో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇంకా, ఇంక చెప్పుకుంటూ పోతే ఏంటంటే, అంటే 1 ఇయర్ ఏం సాధించారని చెప్పుకోవడంలో ఇది ఆనందమే తప్పితే పెద్దగా ఏమి ఇదేం కాదు. మనమేమి సొంత డబ్బా కొట్టుకోలేదు, ఏం స్వాగతం కట్టుకోలేదు. సాధించిన విజయాలే. అంటే ఇంకా నేను పరిపాలనా పరంగా ఇప్పుడు మనకి పోలవరం ప్రాజెక్ట్‌కి ఒక కదలికొచ్చింది. అలాగే రాజధానికి ఒక కదలికొచ్చింది. వీటన్నిటిలో కూడా ఈయన పెద్దాయనతో పాటు ఆయనకి అండగా రాముడికి లక్ష్మణులా నిలబడి వెళ్తున్నాడు ఈయన. ఈ క్రెడిట్ నీదా నాదా అనే క్రెడిట్స్ కోసం ఎవరు పనిచేయట్లేదు వాళ్ళిద్దరూ. వాళ్ళకి తోడుగా ఆయన లోకేష్ గారు కూడా ఆయన వంతు మెచ్యూర్డ్ పొలిటీషియన్‌లాగా ఆయన కూడా ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఫలితాలు అందాలి. అందరూ సమానమే. ఈ దుర్మార్గ దోపిడీలు ఆగాలనే ఉద్దేశంతో ఒకటి, మళ్ళా పునర్నిర్మాణాలు జరగాలనే ఉద్దేశంతో ఈ ఏడాది నిజంగా చెప్పాలంటే అలాగే విదేశాల నుంచి కూడా పెట్టుబడులు కూడా వచ్చాయి. వీళ్ళ మీద నమ్మకంతో అక్కడ జరిగిన అభివృద్ధి చూసి వాళ్ళెవరు రాలే. ఒక మన పవన్ కళ్యాణ్ గారిని చూసో, లేదంటే మన చంద్రబాబు నాయుడు గారిని చూసి, లోకేష్ బాబు గారిని చూసో, అలాగే టీజీ భరత్ గారు ఆయన వచ్చారు. వీళ్ళందరి మీద ఉన్నటువంటి నమ్మకంతో అక్కడి నుంచి ఎన్ఆర్ఐలోనే పెట్టుబడులు పెడుతూ ఇటీవల 9,40,00,000 పెట్టుబడులు ఎన్నో వచ్చాయన్నారు. 9,40,00,000 పెట్టుబడులు మన మహానాడులో వాళ్ళు చెప్తున్నారు. అది చాలా చాలా ఆనందదాయకం అన్నమాట. ఈ ఇప్పుడు నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఆహ్, మనం టపాసులు కాల్చుకోవాలి, స్వీట్లు పంచుకోవాలి. సంక్రాంతి ఎట్ ద సేమ్ టైమ్ సంక్రాంతి ప్లస్ దీపావళి ఒకే రోజు మనం జరుపుకోవాలని అన్నారు. ఆయన నినాదం ఎందుకైతే ఇచ్చారో కానీ అది ఒక అద్భుతంగా మాట్లాడుతూ ఇలాగే ఉంటే రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు పండగ జరుపుకోవచ్చు. నిశ్చింతగా బతికేయచ్చు హాయిగా జీవితకాలం. మాకు వీళ్ళున్నారు అనే ఉద్దేశంతో ఆ భరోసాతో బతికేయచ్చనమాట. ఎందుకంటే ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ కూడా అవి చెప్పుకోవద్దన్నా అవే కనపడుతున్నాయి. ఏదో దరిద్రమా అని. ఆ లా అండ్ ఆర్డర్ లేదు. ఎప్పుడు ఎవరి మీద ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికీ అందరూ ఇన్‌సెక్యూర్డ్‌గా ఉన్నారు. ఎవరికీ సెక్యూరిటీ కనపడలేదు. అలాగే ఇంకా మానసికంగా టార్చరు, హెరాస్మెంట్, బూతులు మాట్లాడడం అందరినీ కూడా ఇవి అబ్బబ్బా! నానా రభస పాపం వాళ్ళు ఎలా అనుభవించారో గాని మహానుభావులు. వాళ్ళందరికీ కూడా దండం పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన ఈయన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే ఆ పార్టీలో అందరూ కూడా చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఇవాళ సంవత్సరం అంటే వీళ్ళని తొక్కేసి, తుంగలో తొక్కేసి ప్రజలు మద్దతుతో వీళ్ళు పరిపాలనలోకి వచ్చారు. విజయం సాధించారు. నైతికంగా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ అంధకారం నుంచి వెలుగులకు నింపడానికి అవకాశం వచ్చిన రోజు. ప్రజలు ఛీ! అనుకుని వాళ్ళని ఒక తన్ను తన్ని 11 స్థానాలకు పరిమితం చేసి వీళ్ళకి అఖండ మెజారిటీ ఇచ్చి మీరు చూడండి బాబు అని చెప్పి పరిపాలన, అధికారం అందించిన రోజు ఇది. కాబట్టి ఈ ఈ పీడ విరుగుడైపోయిందనమాట. ఒక రకంగా పీడ విరగడైపోయిన రోజు. అందుకే పండగ చేసుకోవాలి. సో, ఈ సందర్భంగా జనసేన నేత, జన హృదయ నేత, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా సంవత్సర కాలం మీరు ఏం చేశారని లెక్కలేదు. ఎందుకంటే మీరెప్పుడు జనంలోనే ఉంటున్నారు. జనంకి ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. మీరు జనాలందరినీ చల్లగా ఎలా చూస్తున్నారో మిమ్మల్ని కూడా అలా చూస్తూ ఆనందపడుతున్నారు. మీరున్నందుకు ఆనందపడుతున్నారు. సో, మీరు ఎంతగానో అభిమానిస్తూ మీరు ఆయన బాటలో పెడుతున్నారు. అలాగే పెద్దాయన పాత్ర పోషిస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి పెద్దలకి, అలాగే ఈ విజయంలో కారకులైన ప్రజలందరికీ కూడా అందరికీ అభినందనలు చెబుతూ, శుభాభినందనలు చెప్తూ రానున్న కాలంలో కూడా అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ శుభం.